ముఖ్యమంత్రి గారికి నా యొక్క విన్నపం. రేవంత్ రెడ్డి సార్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల్ మానకొండూరు నియోజకవర్గం కౌమిపల్లి సత్యనారాయణ గారి ఎమ్మెల్యే గారికి నా యొక్క విన్నపం. నేనొక వికలాంగుని. నా పేరు కేశవేని సదయ్య. చింతలపల్లి గ్రామం, శంకరపట్నం మండల్. 100% వికలాంగుని. వికలాంగుల కోట కింద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు. మీరు ఏ ఒక్కరికి ఇవ్వలేదు. మంత్రి సార్ అన్నాడు ఫస్ట్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు ఫస్ట్ వికలాంగులకు కోటా కింద ఇస్తా అన్నారు. ఎవరికి ఇవ్వలేదు. ఉన్నవారికే ఇచ్చారు ఇండ్లు. మా చింతలపల్లి గ్రామానికి ఇవాళ వచ్చిన వాళ్ళు మొత్తం ఉన్నవారికే ఇచ్చారు. లేని వారికి ఇవ్వండి సార్. మీరు అన్నది మీరు ఇస్తా అన్నారు ఫస్ట్, లేని వారికి అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఒక్క వికలాంగునికన్నా నచ్చిందా? 35 మంది వికలాంగులు ఉన్నారు. సదరం సర్టిఫికెట్ ద్వారా పింఛన్ వచ్చేటోళ్ళు, ఎడ్డోళ్ళు 3, వికలాంగులని ఒక్కరిని. ఎవరికి ఇచ్చారు సార్? పేరు ఎవరు వచ్చింది? ఎవరికి ఇచ్చారు? మీరు దయచేసి మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ పెట్టండి లిస్టు. ఫస్ట్ వికలాంగులకు 2, 3 పెట్టండి. అన్నీ మాకద్దు. పెట్టి సెట్ చేసి తర్వాత మళ్ళీ లిస్టు రిలీజ్ చేయండి సార్. దండం పెడతా. నేను వికలాంగుల కొరకు చెప్తున్నా సార్. నాకు పెట్టండి సార్ దయచేసి. ముఖ్యమంత్రి గారు మీరు వినాలి. కౌమిపల్లి సత్యనారాయణ గారు సార్, మీ దండం. మీరు వింటారని నా కోరిక. మీకు నేను తెలుసు. మీ ఆఫీస్ చుట్టూ 2 సార్లు వచ్చిన. హైదరాబాద్కు ముఖ్యమంత్రి దగ్గరికి 2 సార్లు అయినా. కష్టపడ్డా సార్. నాది రేకుల షెడ్ సార్. వచ్చి ఎంక్వైరీ చేసుకోమనండి. మాకేమైనా భూమి దాగుంటే చేసుకో, కానీ ఉన్నవారికి ఇవ్వకు. మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసి ఇవ్వండి ఇండ్లు. ఎవరికి ఇచ్చిన మస్తు, లేని వారికి ఇవ్వండి. అది మీ ప్రజాధనం గొప్పతనం, మీ ముఖ్యమంత్రి గొప్పతనం, ఎమ్మెల్యే గారి గొప్పతనం. ఇలా అయితేనే సర్పంచ్ ఓట్లలో మెజార్టీతో ఉంటుంది. 4కి 4 చెప్పుకుంటారు. లేనివారు ఉన్నవారికి చెప్తాడు. నాకు ఇల్లు ఇచ్చిండు ముఖ్యమంత్రి సారు కౌమిపల్లి సత్యనారాయణ గారు. మీరు ఓటు వేయగలరని. లేకపోతే సార్ సర్పంచ్కి ఇక మేము అనలేము సార్ వికలాంగుని. కానీ అది ఎంతవరకు న్యాయమో అన్యాయమో మీరే చెప్పండి. మళ్ళీ ఎంక్వైరీ చేయండి సార్. దండం పెడతా. దయచేసి మళ్ళీ ఒక్కసారి ఎంక్వైరీ చేసి మళ్ళీ లిస్టు పంపించండి. ఫైనల్గా కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం చూసుకోండి. మేడం గారు మీకు ఒక 1000 దండాలు. మీరు చూసి వికలాంగులను కోట కింద పెట్టి తర్వాత లిస్టు లేని వారికి ఇవ్వండి ఇండ్లు. వాళ్ళు బతుకుతారు కదా. మొత్తం ఉన్నవారికి పెడితే ఎంతవరకు సార్? వాళ్ళే కట్టుకున్నాక లేనివారు లెక్కనే ఉంటారు కదా. వాళ్ళకు చిన్న ఇల్లు అయినా సరిపోతుంది సార్. వాళ్ళు ఉంటారు కదా సార్. లేనివారు ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేయండి. కానీ ఒకరు లీడర్లను ముట్టుకొని వాళ్ళు చెప్పిన పేరు ఫైనల్గా లిస్ట్ చేస్తే మాత్రం ఇక అది మీ ఇష్టం సార్. ఎందుకంటే నేను మంచిగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక వికలాంగుని. ఎందుకు చెప్తాను సార్? కౌమిపల్లి సత్యనారాయణ గారు మీరు చూసి చేసి మంచిగా సెలెక్ట్ మళ్ళీ చేయండి. ఎవరు మాట పట్టుకోకుండా చేయండి. చేసి ఫైనల్ చేసి మీ న్యాయమూర్తిగా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా చేస్తారని ఆశిస్తూ, తోటి వికలాంగుల మీరు చేయకపోతే రోజు సోషల్ మీడియాలో ఇట్నే పెడతా సార్. మేము వికలాంగుని కంపల్సరీ పెడతా, వీడియో తీసి పెడతా. మీరు చేసేదాకా ఫైనల్ చేసేదాకా మళ్ళీ ఈ లిస్ట్ ఫైనల్ చేసేదాకా నేను పెడుతూనే ఉంటా. రోజుకొకటి పెడతా సార్. మీరు నన్ను కొట్టినామనిస్తే పోలీసు వాళ్ళతోటి జైలు వేసినామనిస్తే మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసి మంచిగా చేయండి సార్. న్యాయమైన పాలన చేయండి. మంచి పాలన చేస్తే మీకు మళ్ళీ ఓట్లు పడతాయి. లేకపోతే మీరు సర్పంచ్కి కూడా గెలవరు ఇక్కడ.
ఎక్కడ గెలవరు, ఇక్కడ కాదు సార్. వికలాంగులకు ఇస్తా అన్నారు కదా, మరి ఇయ్యనంటేనో మేము సపరేట్గా ఉంటాం కానీ ఇస్తా అన్నారు. మరి వికలాంగుల కోట కింద ఫస్ట్ వికలాంగులకు ఇచ్చినాకనే లేని వారికి ఇస్తా అన్నారు. అది పోయింది, ఇది పోయింది. వికలాంగులు లేరు, లేనివారు లేరు, ఉన్నవారికే ఇచ్చేశారు. అలా చేయకూడదు సార్. న్యాయమైన పాలన చేయండి, అసమర్థన పాలన వద్దు సార్. ఎందుకంటే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, మళ్ళీ ఎమ్మెల్యే కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు కేశవేని సదయ్య, వికలాంగుని, చింతలపల్లె గ్రామం, కేశవపట్నం మండలం. దండం. జై హింద్, జై కాంగ్రెస్.